వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. బీట్రూట్ తాలింపు చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ బీట్రూట్ మీద తొక్క తీసుకొని ఇలా బీట్రూట్ తీసుకోవాలి. ఈ బీట్రూట్ను సన్న సన్న ముక్కలుగా మీడియం సైజుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు చూడండి, చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చూసేయండి. తాలింపు తయారీ విధానం చూద్దాం. ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్లో బీట్రూట్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నాయి. ఉప్పు అయితే యాడ్ చేయకూడదు. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా నీళ్ళు కూడా వేసి సరిపోయింది. ఇలా ఉడికించుకోవాలి. నీళ్ళు పక్కన ఉంపేయకుండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, చక్కగా వేగాయి. కాస్త వేగాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, బీట్రూట్ స్మెల్. చూడండి, ఇలా వేగిన తర్వాత శనగగింజల పొడి చల్లుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పొడిని కాస్త శనగగింజల పొడి చల్లుకోవాలి. చూడండి, చాలా హెల్దీ తాలింపు ఇది. రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరైనా చాలా బాగుంటుంది. వేసి ఉడకబెట్టుకోకూడదు, ఎందుకంటే బీట్రూట్ కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి. చక్కగా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారైంది. చూడండి, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.